చాలామంది పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అనేక మంది పెద్దలు పాల్గొంటున్నారు. అనేక మంది మేధావులు కూడా ఉన్నారు. మీ అందరికీ నాతో కలిసి పనిచేసినటువంటి తోటి కార్యకర్తలు కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారి ఈ పుస్తకం, విద్యాసాగర్ రావు అనేది పుస్తకము, ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ బుక్. ఎందుకంటే ఇంతకుముందే ఒకటి చెప్పారు, వారి కుటుంబంలో ఎక్కువ మంది వామపక్ష భావాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ విద్యాసాగర్ గారు జాతీయ భావాలను పుణికిపుచ్చుకొని, అలాగే పేదల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల తన కమిట్మెంట్ అనేది నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు గారిని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు సంఘటన గుర్తుకొస్తుంది. 1982లో నేను సంఘటన మంత్రిగా ఉన్నాను. వారు కరీంనగర్ కోర్టులో యంగ్ అడ్వకేట్, నాట్ ఓన్లీ యంగ్ అడ్వకేట్ బట్ లీడింగ్ అడ్వకేట్, లీడింగ్ క్రిమినల్ లాయర్. 82లోనే విద్యాసాగర్ గారు చాలా లీడింగ్ క్రిమినల్ లాయర్. నేను సంఘటన మంత్రిని, అంటే సంఘ ప్రచారక్. కరీంనగర్ పర్యటన కోసం వెళ్ళాను. అప్పుడు విద్యాసాగర్ గారికి అప్పుడు ఎస్ఎంఎస్లు లేవు, ఫోన్లు లేవు. కానీ నేను ముందే 3 రోజులు పర్యటనకు వస్తున్నానని ఒక లెటర్ రాశాను. ఆయనే జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షుడు. నన్ను బస్టాండ్లో రిసీవ్ చేసుకోవడానికి బస్సులో ప్రయాణం చేసేవాడిని. ఇక్కడ కూర్చున్న మిత్రుడు రామకృష్ణారెడ్డి, యువకుడు, ఆయనతో పాటు ఇంకో మిత్రుడు సత్యనారాయణ ఇక్కడ కూర్చున్నాడు. సుధాకర్ రావు కూడా, సుగుణాకర్ రావు. ఈ ముగ్గురు బస్టాండ్లో ఇంకా కొంతమంది కార్యకర్తలు నన్ను తీసుకొని కార్యకర్తని తీసుకోవడానికి వచ్చాను. కానీ విద్యాసాగర్ ఏమన్నారంటే, ఫోన్ చేసి మీరు బస్సులో వస్తున్నారు రాండి, కానీ బస్టాండ్లో కారు పెట్టాను ఆయన. నేను మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఓ సంఘటన మంత్రిగా ఆయన కారు పెట్టి నన్ను కారులో తీసుకుపోయిన వ్యక్తి విద్యాసాగర్ రావు అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అంటే సంఘటన మంత్రి, సంఘటన పట్ల అంత గౌరవం, మర్యాద ఉండేది. అప్పుడు పెద్దలు ఇద్దరు, వీరామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వాళ్ళిద్దరూ సాగర్జీకి మార్గదర్శకులు. సాగర్జీ ఏం చేసిందంటే, కోర్టులో ఉన్నారు, కారులో నేను ఎక్కాను. మధ్యాహ్నం భోజనానికి సాగర్జీ ఇంట్లో పెట్టినారు భోజనం. ఆయన ఒక మాట చెప్పేది, మీరు ఎప్పుడైనా కరీంనగర్ వస్తే మా ఇంట్లోనే దిగాలి, మా ఇంట్లోనే భోజనం చేయాలి తప్ప బయట వెళ్ళొద్దని చెప్పేవారు. అంత ఆత్మీయమైనటువంటి సంబంధం. 40 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. ఏ ఒక్క రోజు కూడా మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, భేదాలు అనేవి రాలేదని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సమస్య మీద ఏదైనా భిన్న అభిప్రాయం ఉంటుండే, కానీ మనస్పర్ధలు ఉండదు. ఇది రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. పాత తరంలో ఉన్న నాయకులు చాలామంది చూశాను, మనస్పర్ధలు ఉండదు, అంటే విభేదాలు ఉండొచ్చు, మన యొక్క ఆలోచన విధానం వేరే ఉండవచ్చు,
అంతర్మాతాన మనసును బాధ పెట్టుకోవద్దనేటువంటి ఆలోచనని విద్యాసాగర్ చూశాం. ఎందుకంటే వారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా హరిబాబు గారు చెప్పినట్టు తనదంటూ అసెంబ్లీ ఒక చరిత్రలో ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు విద్యాసాగర్ రావు అని నేను మీకు సభాముఖం మనం చేస్తున్నాను. అలాగే నక్సలైట్లతోనే ఆ రోజుల్లో చాలా పెద్ద పోరాటం జరుగుతున్నది. చాలా రోజుకు ఒక హత్య జరుగుతున్నది.